తులసి పవిత్రతకు మారుపేరు. ఇంకా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్క తులసి మొక్క. ఈ తులసి వివాహం అనేది విష్ణుదేవునికి ఇంకా తులసికి ప్రతి సంవత్సరం మనం కార్తీక మాసంలో ప్రభోదిని ఏకాదశి రోజున జరుపుతాము. పద్మపురాణంలో ఒక కథ ఉంది. ఆ కథని ఇప్పుడు తెలుసుకుందాం. ముందు బృంద అనే మహిళ విష్ణుదేవుణ్ణి ఎంతగానో పూజించేది. ఆమె విష్ణుదేవుణ్ణి పూజించటంతో పాటు భర్తతో కూడా ఎంతో మంచిగా ఉండేది. బృంద యొక్క భర్త పేరు జలంధర్. అతను రాక్షసులకి రాజు. అతను బ్రహ్మ విష్ణు మహేషులతో యుద్ధం చేయాలని అనుకుంటాడు. ఆ జలంధర్ చాలా పవర్ఫుల్. ఎవ్వరే కానీ అతన్ని చంపలేరు. ఎంతవరకు అతన్ని చంపలేరు అంటే తన భార్య బృంద అతనితో నమ్మశక్యంగా మంచిగా ఉన్నంత వరకు ఎవరు చంపలేరు. సో అందుకు గాను చాలామంది దేవతలు ఆలోచించి విష్ణువుని జలంధర రూపంలో మార్చి బృందా దగ్గరికి పంపిస్తారు. ఆ బృంద ఆ విష్ణువుని తన భర్తనే అనుకుంటుంది, కనుక్కోలేకపోవడంతో. అనుకొని ఒక రాత్రి అతనితో గడుపుతుంది. దాని వలన ఆమె పవిత్రత అనేది చెడిపోతుంది. తర్వాత బృందాకు తెలిసిన తర్వాత ఆమెకి ఎంతో కోపం వస్తుంది. కోపంతో విష్ణువుని శపిస్తుంది. నువ్వు నల్లని రాయిలాగా మారాలి, ఎందుకంటే నీకు రాతి గుండె ఉంది కాబట్టి నీవు నల్ల రాయిగా మారాలి. ఆ రాయినే మనం ఎప్పుడు శాలిగ్రామంగా పూజిస్తాము. అలా శపిస్తుంది. కానీ ఆమె పవిత్రత పోవడం వలన జలంధరుడు యుద్ధంలో ఓడిపోతాడు. ఎందుకంటే బృంద పవిత్రత లేదు కాబట్టి. సో బృంద కూడా తన భర్త యొక్క చితిలో దూకి తన భర్తతో పాటు బృంద కూడా చనిపోతుంది. అందు గురించి విష్ణుదేవుడు ఒక ఆలోచన చేస్తారు. విష్ణుదేవుడు బృందాకి ఒక ప్రామిస్ చేస్తాడు. ఆ బృంద యొక్క ఆత్మని తులసి మొక్కలోకి ప్రవేశిస్తాడు. ఇంకా చెప్తాడు, నిన్ను నెక్స్ట్ జన్మలో నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే ఈ జన్మలో నేను నీతో తప్పుగా ప్రవర్తించాను కాబట్టి వచ్చే జన్మలో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అందుగురించే ఈ విష్ణువు శాలిగ్రామ రూపంలో తులసికి మనం పెళ్లి చేస్తాం. ఈ తులసి అనేది పవిత్రతకు మారు పేరు కాబట్టి స్పిరిచువల్ ప్యూరిటీ, సాత్విక అని అంటారు. ఇంకా ఈ తులసికి విష్ణువుకి మ్యారేజ్ చేయడం అనేది అంటే వివాహం యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేయటము, ఇంకా పవిత్రత యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేయటం కోసం ఈ తులసి వివాహం అనేది జరిపిస్తారు. ఇంకొకటి అంటే స్పిరిచువల్ మ్యారేజ్ అని కూడా ఉంటుంది. స్పిరిచువల్ మ్యారేజ్ అంటే ప్రతి ఒక్కరి ఆత్మ దైవంలో లీనం అయిపోవడాన్ని స్పిరిచువల్ మ్యారేజ్ అని చెప్తారు. ప్రతి ఒక్కరం మన ఆత్మని దేవునిలో ఐక్యం చేయడమే లక్ష్యమని ఈ స్పిరిచువల్ మ్యారేజ్ అంటే తులసి వివాహం ద్వారా మనకి గుర్తుకు చేయటమే ఈ తులసి వివాహం యొక్క ముఖ్య లక్ష్యం. సో ఇలా తులసి వివాహాన్ని ప్రతి సంవత్సరం కార్తీక మాసం ప్రభోదిని ఏకాదశి రోజు జరుపుకుంటారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. బాయ్ ఎవ్రీవన్. ఈ సంవత్సరం తులసికి మనం పెళ్లి చేస్తాం.